సో ఈరోజు మస్ట్ తో ఎలాంటి సెంటెన్సెస్ తయారు చేయొచ్చో మనం ఒకసారి చూద్దాం. మస్ట్ బి పక్కన ఎస్ నేమ్స్ మస్ట్ బి పక్కన నేమ్స్ పెడితే అర్థం ఏమొస్తుంది? ఓకేనా, మనకు కాంటెక్స్ట్ అర్థం కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ చెప్తున్నాను, ఇప్పుడు ఇట్లా చెప్పాను అనుకోండి, హీ ఈజ్ ఏ డాక్టర్ అన్నా అనుకోండి, దీని అర్థం ఏంటి? అతను డాక్టర్. హ్మ్. అట్లా కాకుండా ఇట్లా అన్నా అనుకోండి, హీ మస్ట్ బి ఏ డాక్టర్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అతను డాక్టర్ అవ్వాలి. అవ్వాలి కాదు, చూడండి, హీ ఈజ్ ఏ డాక్టర్ అని ఎప్పుడు అంటారు? అతను డాక్టర్ అని మీకు తెలిసినప్పుడా తెలియనప్పుడా? అతను తెలిసినప్పుడు. తెలిసినప్పుడు. ఓకేనా, మీకు తెలిసినప్పుడు ఏమంటారంటే, తెలిసినప్పుడు అంటే అర్థమైంది 100% మీకు అతను డాక్టర్ అని క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎస్ హీజ్ ఎస్ ఏ డాక్టర్ అంటారు. ఎస్ హీ మస్ట్ బి ఏ డాక్టర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అతను డాక్టర్ అవునో కాదో మీకు తెలియదు, కానీ మీరు 90% గెస్ చేస్తున్నారు అనుకోండి. ఆల్మోస్ట్ గెస్. ఎస్ ఆల్మోస్ట్ గెస్ 90% అంటే ఆల్మోస్ట్ గెస్ చేస్తున్నారు కదా. అలాంటి ఎస్ సిచ్యువేషన్ అర్థం ఏమొస్తుందంటే, ఈ మస్ట్ బి ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ అయి ఉంటాడు అని అర్థం. తెలుగు యొక్క మీనింగ్ కొద్దిగా గమనించండి. మీరు ఇందాక ఏమన్నారు? అతను డాక్టర్ అవ్వాలి అన్నారు. ఎస్ డాక్టర్ అవ్వాలి అని అర్థం కాదు, అతను డాక్టర్ అయి ఉంటాడు అని అర్థం వస్తుంది. ఎస్ ఓకేనా, అదే విధంగా ఇప్పుడు ఇట్లా చెప్పామనుకోండి, ఈజ్ ఏ లాయర్, అర్థం ఏంటి? అతను లాయర్. ఇక్కడ లాయర్. సెంటెన్స్ చూడండి, ఇక్కడ షీ ఉంది, షీ సారీ ఈజ్ ఏ సార్. లాయర్. ఆమె లాయర్. ఆమె లాయర్ అట్లా ఇట్లా చెప్పాను అనుకోండి, షీ మస్ట్ బి ఏ లాయర్ అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఆమె లాయర్ అయి ఉండొచ్చు. అయి ఉండొచ్చు కాదు. సారీ సార్, ఉండి ఉండొచ్చు. ఆమె లాయర్ ఉండొచ్చు. కాదు మేడం, ఆమె ఆమె లాయర్ అయి ఉంటుంది. ఆమె లాయర్ అయి ఉంటుంది. ఆమె లాయర్ అయి ఎస్ ఉంటుంది. ఉంటుంది. ఓకేనా. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పామనుకోండి, దే ఆర్ ఇంజనీర్స్ అన్నా అనుకోండి, అర్థం ఏంటి? వాళ్ళు ఇంజనీర్స్. ఆ, వాళ్ళు ఇంజనీర్స్ అని. అదే ఇట్లా పెట్టామనుకోండి, దే మస్ట్ బి ఇంజనీర్స్ అని, అప్పుడు అర్థం ఏంటి? వాళ్ళు ఇంజనీర్స్ అయి ఉంటారు. ఇంజనీర్స్ అయి ఉంటారు. ఇట్లా చెప్పామనుకోండి, దే ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్. దే మస్ట్ బి ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు. అదే, కాబట్టి దే ఆర్ ఫ్రెండ్స్ అంటే ఏంటి అర్థము? ఫ్యాక్ట్ అంటే నిజంగానే వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. కానీ దే మస్ట్ బి ఫ్రెండ్స్ అంటే మనకు వాళ్ళ ఫ్రెండ్స్ అవునో కాదో తెలియదు, కానీ గెస్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ గెస్ట్ Yes, చేస్తున్నాం. దాదాపు 90% వాళ్ళ ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది మనం. అప్పుడు దే మస్ట్ బి yes, ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఓకేనా. yes, sir. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఏదో ఒకటి తీసుకొని, మనకు తెలుసు కదా, ఓకే, Yes, 4 ఫార్మ్స్, తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి ఇన్కంప్లీట్ ఆన్సర్స్ తర్వాత చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ టైప్ ఇచ్చేద్దాం. ఓకేనా. yes, sir. ఇప్పుడు మస్ట్ బి ప్లస్ నేమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే, ఇప్పుడు మస్ట్ బి ప్లస్ నేమ్, మస్ట్ బి పక్కన నేమ్ వస్తే దాని అర్థం తెలుగులో ఏ రకంగా ఉంటుంది అనేది అర్థమైపోయింది కదా. Yes, sir. నెక్స్ట్, మస్ట్ బి పక్కన ప్లేస్ వస్తే, మస్ట్ బి పక్కన ప్లేస్ వస్తే దాని అర్థం ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు చెప్తున్నాను, ఉన్- హీఈస్ ఆ, ఇన్ హైదరాబాద్. హీఈస్ ఇన్ హైదరాబాద్ అంటే అర్థం ఏంటి? అతను హైదరాబాద్ లో ఉన్- ఉండి ఉంటాడు. ఇక్కడ చూడండి మేడం, హీఈస్ ఇన్ మస్ట్ హైదరాబాద్ అంటే అర్థం ఏంటి? దానికి అంటే అతని హైదరాబాద్ లో ఉన్నాడు. హీఈస్ ఇన్ హైదరాబాద్ అంటే అర్థం ఏంటంటే అతను హైదరాబాద్ లో ఉన్నాడు. ఎప్పుడు చెప్తాం అతను ఎస్ హైదరాబాద్ లో ఉన్నాడు అన్నప్పుడు? మనకు తెలిసినప్పుడు, అంటే ఆ ఫ్యాక్ట్ మనకు తెలిసినప్పుడు చెప్తాం. కాబట్టి ఎస్ ఇక్కడ ఈజ్ వస్తే ఫ్యాక్ట్ చెప్తున్నట్టు. అట్లా ఎస్ కాకుండా అట్లా కాకుండా మనం ఇట్లా చెప్పామనుకోండి, హీ మస్ట్ బి ఇన్ హైదరాబాద్ అంటే అప్పుడు అర్థం ఏమొస్తుంది? హైదరాబాద్ లో ఉండి ఉంటాడు. ఆ, ఉంటాడు అని చెప్పాలి. ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు. ఆ ఎస్ ఎస్ ఆ ఉండి ఉంటాడన్నా పర్లేదు,
కానీ యాక్చువల్ గా తెలుగు అర్థం వచ్చేసి అతను హైదరాబాద్ లో ఉంటాడు. ఇది గెస్ ఉంటాడు. చేస్తున్నాం, ఇది ఫ్యాక్ట్ కాదు మనం చెప్పేది గెస్. ఎస్ సార్. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ గెస్ చేస్తున్నప్పుడు ఇది చెప్పాలి. అతను హైదరాబాద్ లో ఉంటాడు, హీ మస్ట్ బి ఇన్ హైదరాబాద్ అంటే అతను హైదరాబాద్ లో ఉంటాడు అని అర్థం. ఓకేనా. ఎస్ సార్. ఎస్ సార్. షీ ఈజ్ షీ ఈజ్ ఎట్ ద బ్యాంక్ అంటే అర్థమైంది. షీ ఆమె బ్యాంక్ లో ఉంది. షీ మస్ట్ బి ఎట్ ద బ్యాంక్ అంటే అర్థమైంది. ఆమె బ్యాంక్ లో ఉంటుంది. ఇక్కడేమో ఫ్యాక్ట్ చెప్తున్నాము. షీ ఈజ్ ఎట్ ద బ్యాంక్ అంటే అంటే ఆమె బ్యాంక్ లో ఉంది అంటున్నాం. షీ మస్ట్ బి ఎట్ ద బ్యాంక్ అంటే ఆమె బ్యాంక్ లో ఉంటుంది అంటే గెస్ చేస్తున్నాం, గెస్ చేస్తున్నాం. ఎస్ సార్. రైట్. ఇక్కడ ఇంకోటి తీసుకుందాం. రైట్. సో ఆర్ దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిల్డింగ్ లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ పెడుతున్నాం, మీకు ఇంకా అర్థం ఎస్ కావడం. సార్. దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. వాళ్ళు రైల్వే స్టేషన్ ముందు ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. వాళ్ళు రైల్వే స్టేషన్ ముందున్నారని ఎప్పుడు చెప్పగలుగుతాము? ఆ విషయం మీకు తెలిసినప్పుడే. 100%. అంటే అది ఫ్యాక్ట్ చెప్తున్నారు, మీకు తెలిసింది కాబట్టి. ఎస్. ఒకవేళ ఇట్లా చెప్పామనుకోండి, దే మస్ట్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైల్వే రైల్వే స్టేషన్ అంటే స్టేషన్. ఇప్పుడు అర్థం ఏంటి? వాళ్ళు రైల్వే స్టేషన్ ముందు ఉంటారు. వాళ్ళు రైల్వే స్టేషన్ ముందు ఉంటారు అని. ఉంటారు. ఓకేనా. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పామనుకోండి, ఏమని, దే ఆర్ అవుట్ సైడ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు బయట ఉన్నారు. దే మస్ట్ బి అవుట్ సైడ్ అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళు బయట ఉంటారని. రైట్. అదే విధంగా హీ ఈస్ అబ్రాడ్ అన్నాను. హీ ఈస్ అబ్రాడ్ అంటే అర్థం ఏంటి? అతను విదేశాల్లో ఉన్నాడు. అతను విదేశాల్లో ఉన్నాడు అని. అడగకుండా ఇట్లా అన్నాం అనుకోండి, హీ మస్ట్ బి అబ్రాడ్ అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏమొస్తుంది? అతను విదేశాల్లో ఉంటాడు. అతను విదేశాల్లో ఉంటాడు. కాబట్టి మీకు అర్థమైంది కదా, మస్ట్ బి పక్కన ప్లేస్ ఎలా వాడాలని అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ మూడోది, మస్ట్ బి పక్కన ఒక క్వాలిటీ పెట్టినప్పుడు దాని అర్థం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. హీఈస్ బిజీ అంటే అర్థం ఏంటి? అతను బిజీగా ఉన్నాడు. మనం ఒకవేళ ఇట్లా అన్నాం అనుకోండి, హీ మస్ట్ బి బిజీ అని, అప్పుడు అర్థం ఏంటి? అతను బిజీగా ఉంటాడు. అతను బిజీగా ఉంటాడు. హీ ఈజ్ బిజీ అంటే అతను బిజీగా ఉన్నాడు అని ఫ్యాక్ట్ చెప్తాం. అంటే మనకు ఆ విషయం తెలిసినప్పుడు మాత్రమే ఈజ్ అని పెట్టి చెప్పగలుగుతాం. అతను బిజీగా Yes. ఉన్నాడో లేదో గెస్ట్ చేస్తున్నప్పుడు హీ మస్ట్ బి బిజీ అనాలి, అతను బిజీగా ఉంటాడు అని. అదే విధంగా షీ ఈజ్ బిజీ అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏమొస్తుంది? ఆమె బిజీగా ఉంది. అట్లా కాకుండా షీ మస్ట్ బి బిజీ అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏమొస్తుంది? ఆమె బిజీగా ఉంటుంది. ఆమె బిజీగా ఉంటుంది. ఉంటుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, ఒకసారి చెక్ చేసుకోండి. Yes, sir. అదే విధంగా ఇప్పుడు ఇట్లా అన్నా అనుకోండి, దే ఆర్ బిజీ అన్నా అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? వారు బిజీగా ఉన్నారు. ఇట్లా అన్నా అనుకోండి, దే మస్ట్ బి బిజీ అని, అప్పుడు అర్థం ఏంటి? వారు బిజీగా ఉంటారు. అంటే వారు బిజీగా ఉంటారు అంటే మనం గెస్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 90% గెస్ట్ చేస్తాం. దే ఆర్ బిజీ అంటే అది గెస్ ఏం లేదు, అది ఫ్యాక్ట్. నిజంగానే బిజీగా ఉన్నారండి, నిజంగానే బిజీగా ఉన్నారు అని.
ఓకేనా? ఎస్ సార్. రైట్. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ హీఈస్ రిచ్ అంటే అర్థం ఏంటి? అతను ధనవంతుడు. హీ మస్ట్ బి రిచ్ అంటే అర్థం ఏంటి? అతను ధనవంతుడుగా ఉంటాడు. ధనవంతుడై ఉంటాడు. మనం తెలుగులో మాట్లాడే ధనవంతుడిగా ఉంటాడంటమా, ధనవంతుడై ఉంటాడంట? ధనవంతుడై ఉంటాడు. ధనవంతుడై ఉంటాడు. ఓకేనా? సో హీఈస్ రిచ్ అంటే ఇది ఫ్యాక్ట్, అంటే నిజంగానే అతను ధనవంతుడు. ఆ విషయం మనకు తెలిసినప్పుడు హీఈస్ రిచ్ అని చెప్పాలి. అతను ధనవంతుడు అవునో కాదో తెలియదు, కానీ ఆల్మోస్ట్ ధనవంతుడు అని అనిపిస్తుంది మనకు. అప్పుడేం ఎస్. చెప్పాలంటే హీ మస్ట్ బి రిచ్ అని చెప్పాలి. దీనిని గెస్ అంటాము. తెలుగు అర్థం వచ్చి ఏమొస్తుందంటే అతను ధనవంతుడై ఉంటాడు అని చెప్పినట్టు. ఓకేనా? ఎస్. రైట్. రైట్. షీఈస్ రిచ్ అంటే ఆమె ధనవంతురాలు. అట్లా కాకుండా మనము ఇట్లా రాసాం అనుకోండి, షీ మస్ట్ బి రిచ్ అని, అప్పుడు అర్థమే వస్తుంది. ఆమె ధనవంతురాలే ఉంటుంది. ఎస్. తర్వాత ఇప్పుడు ఇట్లన్నా అనుకోండి, దే ఆర్ యాంగ్రీ అన్న, అంటే అర్థం ఏంటి? వాళ్ళు కోపంగా ఉన్నారు. అట్లా కాకుండా దే మస్ట్ బి యాంగ్రీ అన్న, అప్పుడు అర్థం ఏమొస్తుంది? వాళ్ళు కోపంగా ఉంటారు. వాళ్ళు కోపంగా ఉంటారు అని అర్థం. ఎస్, వాళ్ళు కోపంగా ఉంటారు అని అర్థం వస్తుంది. అదే కాకుండా హీఈస్ యాంగ్రీ అన్న, అప్పుడు అర్థం ఏమొస్తుంది? అతను కోపంగా ఉన్నాడు. అదే కాకుండా హీ మస్ట్ బి యాంగ్రీ అన్న, అప్పుడే అర్థం అతను ఏమొస్తుంది? కోపంగా ఉంటాడు. అతను కోపంగా ఉంటాడు. కోపంగా ఉంటాడు. ఎప్పుడు కోపంగా ఉంటాడని ఇప్పుడే చూడండి. హీఈస్ యాంగ్రీ అంటే ఎప్పుడు కోపంగా ఉన్నట్టు? హీ మస్ట్ బి యాంగ్రీ రైట్ నౌ అని కూడా చెప్పొచ్చు. రైట్ నౌ చెప్పొచ్చు. చెప్పినా చెప్పకపోయినా అర్థమైంది. ఇప్పుడు హీఈస్ యాంగ్రీ అంటే అతను కోపంగా ఉన్నాడు. కోపంగా ఎప్పుడు ఉన్నాడు. ఉన్నాడని కోపంగా ఇప్పుడే ఉన్నాడని అర్థం. ఎస్ సార్. అదే విధంగా హీ మస్ట్ బి యాంగ్రీ అంటే అతను కోపంగా ఉంటాడు అంటే ఇప్పుడే కోపంగా ఉన్నాడు అని అర్థం. ఓకేనా? ఎస్ సార్. కోపంగా ఉంటాడు అని గెస్ చేస్తున్నట్టు. ఈ మస్ట్ బి యాంగ్రీ అంటే అతను ఇప్పుడే కోపంగా ఉంటాడని గెస్ చేస్తున్నాం. అంటే ఈ గెస్ కూడా ఇప్పుడు అంటే ప్రెజెంట్ గెస్సే. ఎస్. రైట్. అదే విధంగా షీ ఈజ్ యాంగ్రీ అంటే ఆమె కోపంగా ఉంది. ఆమె షీ మస్ట్ బి యాంగ్రీ అన్నాం అనుకోండి, ఆమె కోపంగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. షీ ఈజ్ స్ట్రిక్ట్ అంటే అర్థం ఏంటి? ఆమె స్ట్రిక్ట్ గా ఉంటుంది. షీ మస్ట్ బి స్ట్రిక్ట్ అంటే అర్థం ఏమొస్తుంది? ఆమె స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఆమె స్ట్రిక్ట్ ఆమె స్ట్రిక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? లేదా ఆమె స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్న పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఇట్లన్నా హీఈస్ ఆనెస్ట్ అన్నారు అంటే తెలుగు అర్థం ఏంటి? అతను నిజాయితీ పడు. అతను నిజాయితీ పరుడు. అట్లా కాకుండా ఇట్లన్నా అనుకోండి, హీ మస్ట్ బి ఆనెస్ట్ అంటే అర్థం ఏంటి? అంటే అతను ఇప్పుడు నిజాయితీ అతను నిజాయితీ పరుడై ఉంటాడు. వెరీ గుడ్. అతను నిజాయితీ పరుడై ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ కాడికి వెళ్ళి ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏదో పని ఉంది మనకి, అతను లంచం ఏం తీసుకోవట్లేదు. అప్పుడు మనం ఏమనుకుంటాము? ఈ మస్ట్ బి ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడై ఉంటాడు అని గెస్ చేస్తాం కదా. అట్లా అన్నమాట. మీకు అర్థమైందా? అంటే మస్ట్ బి పక్కన క్వాలిటీ పెట్టి చెప్పడం అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ మస్ట్ బి తోటి యాక్షన్స్ ఎలా చెప్పాలి?
మస్ట్ బి ప్లస్ V4. మస్ట్ బి ప్లస్ V4 అంటే మస్ట్ బి తోటి యాక్షన్స్ ఎలా చెప్పాలి అనేది మన కాన్సెప్ట్. సో ఎస్ సార్. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, సహస్ర ఏం చేస్తుంది అంటే, మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉండి ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? జనరల్ గా ఇట్లా హిమ్ చెప్తారు, సహస్ర ఆహ్, సహస్ర ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. లెర్నింగ్ ఇంగ్లీష్. అంతే కదా, అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఈ విషయం వాళ్ళకి తెలిసింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి తెలిసిన దాన్ని కాబట్టి అది ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్ అన్నప్పుడు ఎస్ సార్. ఏం చెప్పాలా? సహస్ర ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పాలి. లెర్నింగ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో లేదో వాళ్ళకి తెలియదు, కానీ గెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏం 90%. చెప్పొస్తారంటే, ఉమ్, షీ స- మస్ట్ సహస్ర ఆహ్, మస్ట్ బి లెర్నింగ్ ఇంగ్లీష్. లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది గెస్, ఆల్మోస్ట్ గెస్ చేస్తున్నారు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ, దీని అర్థం ఏమొస్తుంది? మస్ట్ బి లెర్నింగ్ ఆమె ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకుంటుంటుంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుంది. నేర్చుకుంటుంటాం. ఆ అదే విధంగా మనం ఇట్లా చెప్పామనుకోండి, హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది అర్థం ఏంటి? ఇది ఫ్యాక్ట్ అతను చెప్తున్నాం. ఇంగ్లీష్ ఎస్. చెప్పండి. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, అది వాస్తవం, ఫ్యాక్ట్ చెప్తుంది. ఎస్. గెస్ చేస్తున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ గెస్ చేస్తున్నాం, అప్పుడేం చెప్పాలి? అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ అట్లా అంటామా? అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు అంటామా? అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాడు అంటే అప్పుడు మెయిన్ మనకేం అర్థం అవుతుంది? అదొక గెస్ లాగా అనిపిస్తుంది. ఎస్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఆ ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారని చెప్తున్నాను అనుకో, దే ఆర్ వర్కింగ్. దే ఆర్ వర్కింగ్. అది గెస్ ఏం లేదు, ఇది ఫ్యాక్ట్. దే ఆర్ వర్కింగ్ అంటే వాళ్ళు పని చేస్తున్నారని మనకు తెలిసినప్పుడు చెప్పాలి. మనకు వాళ్ళు ఎస్. పని చేస్తున్నారు అన్నది గెస్ చేయాలి, ఆల్మోస్ట్ గెస్ చేయాలన్నప్పుడు అప్పుడేం చెప్పాలంటే, దే దే మస్ట్ మస్ట్ దే బి మస్ట్ వర్కింగ్. అంటే అర్థం ఏంటి? వారు పని చేస్తూ ఉంటారు. అంతే. వారు పని చేస్తూ ఉంటారు అంటే నిజంగా పని చేస్తూ ఉన్నారో లేదో మనకు తెలుసా తెలియదా? ఆహ్, నిజంగా అయితే ఫ్యాక్ట్ అయితే తెలీదు. బట్ గెస్ 90%. ఆల్మోస్ట్ గెస్ చేస్తున్నాం వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎస్. అని. ఓకేనా? ఎస్. ఈ గెస్ ఎప్పుడు మేడం? ఇది ప్రెజెంట్ గెస్సా, పాస్ట్ గెస్సా, ఫ్యూచర్ గెస్సా? ప్రెజెంట్ గెస్. ప్రెజెంట్. ఈ గెస్ అంతా కూడా ప్రెజెంట్ గెస్. ఓకేనా? ఎస్. ఆ, ఆ, రైట్. ఇప్పుడు మీ బంధువులు ఎవరో హైదరాబాద్ నుంచి వస్తున్నారని మీకు పక్కా తెలిసింది అనుకో, అప్పుడు మీరేమంటారు? దే ఆర్ కమింగ్ కమింగ్. ఫ్రమ్ హైదరాబాద్ ఎస్. అని చెప్తారు. ఇది ఫ్యాక్ట్. అర్థం ఏంటి ఎస్. తెలుగులో? వారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వస్తున్నారంటే నిజంగానే అది ఫ్యాక్ట్ జరుగుతుంది అనమాట. ఎస్. అట్లా కాకుండా దే మస్ట్ బి కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే, వారు హైదరాబాద్ నుంచి వస్తుంటారు. ఇప్పుడు మీరేమన్నారు? తెలుగులో బాగా గమనిస్తే, వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తుంటారు నుంచి అని. వస్తుంటారు. ఎస్. వస్తుంటారంటే అది ఫ్యాక్ట్ చెప్పటం లే, మనం గెస్ట్ చేసి చెప్తున్నాం, ఆల్మోస్ట్ గెస్ట్ చేసి ఎస్. చెప్తున్నాం. అర్థమవుతుందా మేడం? ఎస్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఇది అర్థమైందా? అంటే మస్ట్ బి పక్కన V4 పెట్టి చెప్పడం అర్థమైందా? ఎస్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి పక్కన V3 పెట్టి చెప్పండి. ఏంటి V3 పెట్టి చెప్పడం? హీఈస్ సెలెక్టెడ్. హీఈస్ సెలెక్టెడ్. అతను సెలెక్ట్ అయ్యాడు. అతను సెలెక్ట్ అయ్యాడు. ఎప్పుడు సెలెక్ట్ అయ్యాడంటే ఇప్పుడే సెలెక్ట్ అయ్యాడు అని చెప్తున్నాం. ఓకేనా? ఎస్. ఎస్. ఇది ఫ్యాక్ట్. అంటే మీరు అతను సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు హీఈస్ సెలెక్టెడ్ అని చెప్పాలి. ఎస్. అట్లా కాకుండా ఇట్లా చెప్పామనుకోండి, హీ మస్ట్ బి సెలెక్టెడ్. అతను సెలెక్ట్ అయి ఉంటాడు. అట్లా అతను అట్లా select అయి ఆ, 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 ఇది ఇక్కడ 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 మనం గెస్ట్ చేయడానికి అంటూ కుదరదు, చూడండి మీరు బాగా గమనించండి. వి త్రీ వచ్చినప్పుడు గెస్ట్ చేయలేము.
అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ కాబట్టి V3 ఇక్కడ కాబట్టి. V4 వరకు గెస్ట్ చేయొచ్చు, కానీ V3 నుంచి యెస్. గెస్ట్ కుదరదు. దీని అర్థం ఏమొస్తుందంటే అతన్ని సెలెక్ట్ చెయ్యాలి అని అర్థం వస్తుంది. హీ మస్ట్ బి సెలెక్టెడ్. యెస్. అతన్ని సెలెక్ట్ చేయాలి. చూడండి ఇది ఎట్లా అంటే అర్థము, హీ యెస్. మస్ట్ సెలెక్ట్ అన్నాం అనుకో, అంటే మస్ట్ పక్కన V1 పెట్టామనుకోండి, అప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు కదా, ప్రాక్టీస్ చేసినాం కదా. హీ యెస్. మస్ట్ యెస్. హీ మస్ట్ సెలెక్ట్ అంటే అర్థం ఏంటి? హీ మస్ట్ సెలెక్ట్. అతను సెలెక్ట్ అయి ఉంటాడు. కాదు కాదు కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అతను సెలెక్ట్ చెయ్యాలి, మస్ట్ ప్లస్ V1 అతను మర్చిపోయారు. యెస్. అతన్ని సెలెక్ట్ చేయాలి. యెస్. అతను సెలెక్ట్ చేయాలి అని సేమ్ షుడ్ మీనింగ్ అనమాట. ఈ షుడ్ సెలెక్ట్ అంటే అతన్ని సెలెక్ట్ చేయాలి. ఇది అడ్వైజ్. షుడ్ వచ్చినప్పుడు అడ్వైజ్ లాగా చెప్తాం, అతను సెలెక్ట్ చేయాలి Yes. అని. ఇది Yes, అడ్వైజ్ sir. అయితే. కానీ ఇది ఏంటి, ఇతన్ని సెలెక్ట్ చేయడం అనేది ఇది ఒక ఆబ్లిగేషన్, అంటే తప్పనిసరిగా ఆ పని జరగాలి, ఇంటర్నల్ ఫోర్స్ అన్నమాట. Yes. అతను సెలెక్ట్ చేయాలి, హీ మస్ట్ సెలెక్ట్. చూడండి, హీ షుడ్ సెలెక్ట్ అంటే అర్థం ఏంటి, అతను సెలెక్ట్ చేయాలనేది ఆప్షనల్, చేస్తే చేయొచ్చు లేకపోతే Advice. లేదనేది అడ్వైజ్. కానీ ఇక్కడ ఏంటి, హీ మస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలని అర్థం వస్తుంది. ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, హీ అనేవాడు సెలెక్ట్ చేయడం అనే పని చేయమని చెప్తున్నాం, ఓకేనా. ఎస్ సార్. కానీ ఇక్కడ మస్ట్ బి పక్కన V3 వస్తే హీ అనేవాడు పని చేస్తున్నట్ట, హీ అనేవానికి పని జరగాలి అని చెప్తున్నట్ట. పని జరగాలి అన్నట్టు చెప్పాలి సార్. అప్పుడు హీ మస్ట్ బి సెలెక్టెడ్ అంటే తెలుగులో అర్థం ఏమొస్తుందంటే అతన్ని సెలెక్ట్ చెయ్యాలి అని అర్థం వస్తుంది. అంటే V1 వచ్చినప్పుడు అతన్ని సెలెక్ట్ చేయాలి కాదు, అతను సెలెక్ట్ చేయాలి అని వస్తుంది. అతను అనేవాడే ఆ పని చేయాలి, సెలెక్ట్ చేయడం అనే పని చేయాలి. ఇక్కడ అర్థం ఏమొస్తుంది, హీ మస్ట్ బి సెలెక్టెడ్ అంటే హీ అనేవాడు సెలెక్ట్ చేయడం లే, ఇక్కడ హీ అనే వాడినే సెలెక్ట్ చేయాలి అని చెప్తున్నాం. V1 వస్తేనేమో హీ అనేవాడే ఆ పని చేయాలి అని చెప్తున్నాము. హీ అనేవాడికి V3 వచ్చినప్పుడు, మస్ట్ బి తర్వాత V3 వచ్చినప్పుడు హీ మస్ట్ బి సెలెక్టెడ్ అంటే హీ అనేవాడు సెలెక్ట్ చేయమని కాదు, హీ అనేవాడిని సెలెక్ట్ చేయాలి. అర్థమవుతుందా మేడం? ఇది గెస్ట్ కాదు మేడం, ఇది ఒక పని ఖచ్చితంగా జరగాలి అని చెప్పాలన్నప్పుడు మస్ట్ బి సెలెక్టెడ్ అని చెప్పాలి. ఇక్కడ అర్థాలు మారిపోయినాయి, అవునా కదా? V3కి వచ్చేసరికి V3 కాడికి వచ్చేసరికి అర్థం మారిపోయింది. V4 వరకు అంటే ఇంతకు ముందు చెప్పినవన్నీ గెస్ మస్ట్ బి అన్ని గెస్లే చెప్పాం, కానీ ఒక V3 వచ్చినప్పుడు గెస్ కాదు, అది ఒక పని జరగాలి అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటి పని, అతన్ని సెలెక్ట్ చేయడం అనే పని జరగాలి అని చెప్తున్నాం. అతన్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీనింగ్ మారింది, గమనించి. రైట్. హీ చూడండి, ఇక్కడ మీకు కావాలంటే ఈ డిఫరెన్స్ చెప్తాలేండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసేస్తాం. హీ మస్ట్ సెలెక్ట్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడే చెప్పాను, అతను సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేయడం అనే పని అతను చేయాలి. హీ మస్ట్ బి సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ చేయడం అనే పని అతనికి జరగాలి, అతన్ని సెలెక్ట్ చేయాలి. రైట్. అదే విధంగా హీ మస్ట్ ఆస్క్, అంటే అర్థం ఏంటి, అతను అడగాలి అని చెప్తాం. అంటే ఈ అడగడం అనే పని ఎవరు చేయాలని చెప్తున్నాము, హీ అనేవాడు చేయాలని చెప్తాం. అట్లా కాకుండా హీ మస్ట్ బి ఆస్క్డ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు అర్థం ఏమవుతుంది, అతను అడగాలి అని అతన్ని అడగాలి. అంటే ఇప్పుడు అడగడం అనే పని అతను చేయటం లేదు ఇక్కడ, అతడికే వేరే వాళ్ళు అడగాలని చెప్తున్నాం. చూడండి, హీ మస్ట్ ఆస్క్ అంటే ఆస్క్ అనే పని, అడగడం అనే పని హీ చెయ్యాలి అని అర్థం. కానీ ఇక్కడ అడగడం అనే పని హీ చేయటం లేదు, హీనే వేరే వాళ్ళు అడగాలి అని చెప్తున్నాం. హీ మస్ట్ బి ఆస్క్డ్ అంటే అతన్ని అడగాలి, హీ మస్ట్ ఆస్క్ అంటే అతను అడగాలి, హీ మస్ట్ బి ఆస్క్డ్ అంటే అతన్ని అడగాలి అని. అదే విధంగా షీతో చూద్దాం. షీ మస్ట్ గివ్ అంటే ఆమె ఇవ్వాలి, ఇవ్వడం అనే పని ఆమె చెయ్యాలి అని చెప్తున్నాం. షీ మస్ట్ బి గివెన్ అంటే ఆమె చెయ్యాలి,
ఆ ఆమె ఇవ్వాలి కాదు, ఆమెకు ఆమెకు ఇవ్వాలి. ఇవ్వాలి. ఆమెకు ఇవ్వాలి. ఆమెకు ఇవ్వాలి కాబట్టి మస్ట్ బి గివెన్ అంటే ఏదైతే పని చెప్తున్నామో ఆ పని వాళ్ళకు జరగాలి అని చెప్తున్నాం. షీ మస్ట్ బి గివెన్ అంటే ఆమెకు ఇవ్వాలి అని అర్థం. Yes. అదే విధంగా దే మస్ట్ దే మస్ట్ ప్రమోట్ అని చెప్పినాం అనుకో, దీని అర్థం ఏంటి? ఆమెను ప్రమోట్ చేయాలి. మీరు సెంటెన్స్ చూస్తున్నారా? ఇక్కడ ఏం రాశాను? అది సారీ సార్, ఆమె ప్రమోట్ చేయాలి. అయ్యో, సెంటెన్స్ చదవండి మేడం. స్క్రీన్ వైపు చూస్తున్నారా, ఎక్కడ చూస్తున్నారు? వారు ప్రమోట్ చేయాలి. వారు ప్రమోట్ చేయాలి. అటు కాకుండా ఇట్లా చెప్పామనుకోండి, దే మస్ట్ బి ప్రమోటెడ్ అని చెప్పామనుకోండి, దీని అర్థం ఏంటి? వారిని ప్రమోట్ చేయాలి. వారిని ప్రమోట్ చేయాలి. మీకు అర్థమైందా మేడం? ఎస్ సార్. సో ఇది మస్ట్ బి పక్కన V3 పెడితే అర్థం ఏమొస్తుంది అని. ఒక్క నిమిషం మేడం, నేను జస్ట్ మీకు ఇప్పుడు లింక్ మళ్ళీ వేరే లింక్ వస్తుంది, ఒక 2 minutes వెయిట్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్.